కొన్ని అయితే క్లోజ్డ్ అని కూడా చూపించారు. అంత కక్ష పూర్తిగా గతంలో క్లోజ్డ్ అని కూడా చూపించారు. పని చేసి కుక్కురుండి అలాంటి పనులు కూడా క్లోజ్డ్ అని చూపించారు. వాళ్ళను కూడా వెతికి అవన్నీ కూడా గుర్తించి ఐడెంటిఫై చేసి తిరిగి మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే వారికి ఆ పనులకు సంబంధించిన బిల్లుల్ని చెల్లించేటటువంటి కార్యక్రమంలో భాగంగా చెల్లించి ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరినీ కూడా న్యాయం చేయాలని ఒక ప్రభుత్వం ఒక లక్ష్యంతో ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. కాబట్టి ప్రభుత్వ నరేగా సంబంధించిన ఉపాధి హామీ పథకానికి అమలుపరుస్తున్నటువంటి అధికారులందరూ కూడా కూర్చోబెట్టుకొని అదేవిధంగా పంచాయతీరాజ్ డీలందరూ కూడా వాళ్ళతో కూడా కూర్చొని ఏదైతే ఉపాధి హామీ నిధుల ద్వారా మన నియోజకవర్గంలో ఏదైతే పనులు 2014-19 సంవత్సర కాలంలో వివిధ డిపార్ట్మెంట్ల ద్వారా ఇప్పుడు ఐటీడీఏ ద్వారా కొన్ని వర్క్స్ చేశాం, యానిమల్ హస్బెండ్ అంటే వెటర్నరీ ద్వారా కొన్ని వర్క్స్ చేశాం, వెలుగు ద్వారా కూడా కొన్ని చేసి ఉన్నాం. టైఅప్ ఉన్నటువంటి ప్రతి ఒక్క పనులు చేసి బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నటువంటి అందరినీ కూడా గుర్తించి వారికి కొంతమంది క్యాటిల్ షెడ్స్ కూడా చేశారు, బిల్లులు ఇవ్వలేదు. వాళ్ళని కూడా అందరిని కూడా ఐడెంటిఫై చేసి వారికి తగిన న్యాయం చేయాలని చెప్పేసి ఉద్దేశమే మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం చాలా హర్షణీయం. నేను అందుకే ఎర్రవడపాలెంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అదేవిధంగా ఎవరైతే 2014-19 సంవత్సరంలో ఉపాధి హామీ నిధుల ద్వారా ఈ నియోజకవర్గం చేసినటువంటి పనులు అదేవిధంగా ఆ పనులకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఎంపీడీఓ కార్యాలయానికి తీసుకొని వచ్చి మీరు అన్నీ కూడా మీరు చేసినటువంటి పనులకి బిల్లులు పొందవలసిందిగా నేను కోరుకుంటున్నాను.